హాయ్ గైస్, ఈ వీడియోలో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి అయితే అనాలిసిస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. అలానే ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి గైస్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకవేళ లింక్ వర్క్ చెప్తే టెలిగ్రామ్లో సెర్చ్ బార్ ఉంటుంది గైస్. సెర్చ్ బార్లో @VALORTRICS Dream11 అని సెర్చ్ చేయండి. మీకు టాస్ తర్వాత అప్డేటెడ్ టీమ్స్ అనేది టెలిగ్రామ్లోనే ఇస్తాను గైస్. ఒక 3 or 4 టీమ్స్ అనేది ఇస్తాను. మీరు దాంట్లో టీం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఆ టీమ్స్లోనే ట్వైస్ ఆర్ థ్రైస్ చేంజెస్ చేసుకోవచ్చు. సో ప్రివ్యూ స్టాట్స్ చెప్తాను ఈరోజు. సో కాంబినేషన్స్ కూడా చెప్తాను మీరు ఎలా తీసుకోవాలనేది. సో మీరు దాన్ని బట్టి మ్యాచ్ అని టీం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నిన్నటి మ్యాచ్ గురించి చూస్తే గైస్, నిన్నటి మ్యాచ్లో నేను ఇచ్చిన టీమ్స్ ఫస్ట్ టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3. సో టీమ్ 3లో 492 పాయింట్స్ అయితే వచ్చినాయి. టాప్ పాయింట్స్ చూద్దాం గైస్. సో టాప్ పాయింట్స్ అనేది 685 ఉంది. 685 అంటే ఇంకా 200 పాయింట్స్. సో నిన్నట్లాగే 200 పాయింట్స్ అయితే నిన్న టీంకి కూడా 700, 900 వేరీ అయితే ఉంది. సో ఇక్కడ కూడా అంతే 500 అండ్ 700 వేరీ అయితే 200 పాయింట్స్ అయితే ఉంది గైస్. సో ఆ 200 పాయింట్స్ వల్ల ర్యాంక్ అనేది చాలా వేరీ వస్తుంది. సో బిలో యావరేజ్ టీమ్స్ నేను టీమ్ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో టీమ్ 4 ఇంకా బిలో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో నేను ఒప్పుకుంటున్నాను బ్యాడ్ టీమ్స్ ఇచ్చినందుకు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, ఈ మ్యాచ్లో అందరూ వీళ్ళని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. మీరు స్మాల్ లీగ్స్, గ్రాండ్ లీగ్స్ కాదు గైస్ చెప్తుంది. గ్రాండ్ లీగ్స్ ఏంటంటే కాంబినేషన్తో వెళ్తారు. సో పృథ్వీ షాని కెప్టెన్ చేయొచ్చు, ఇలా అయితే చేసుకోవచ్చు. స్మాల్ లీగ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు డూప్లెసిస్ ఆర్ శామ్ కరణ్ వీళ్ళతోనే వెళ్ళి ఉంటారు. వీళ్ళనే సెలెక్ట్ చేసుకొని ఉంటారు. మీరు ఖచ్చితంగా చూస్తే దీపక్ చాహర్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో డూప్లెసిస్, శామ్ కరణ్, మహా అయితే శిఖర్ ధవాన్ని సెలెక్ట్ చేస్తారు గైస్. సో ఇదే టీమ్స్ అయితే దిగుతుంది గైస్. ఇక్కడ టీమ్ 3లో చూసుకోవచ్చు. సో డ్రీమ్ టీంలో చాలామంది ఉన్నారు గైస్. ఇక్కడ మార్కస్ స్టోనీస్ని చాలామంది పెట్టి ఉంటారు. రిషబ్ పంత్ని పెట్టి ఉంటారు. సో పృథ్వీ షాని కూడా పెట్టుంటారు. ఇక్కడ కెప్టెన్ని చూస్తే డూప్లెసిస్ని పెట్టుకొని ఉంటారు ఆర్ శామ్ కరణ్ని పెట్టుకొని ఉంటారు గైస్. సో సేమ్ అదే టీం దిగుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా లాస్ వచ్చి ఉండదు అనుకుంటున్నాను. సో స్మాల్ లీగ్స్లో ఏంటంటే అందరూ ఈ మ్యాచ్కి దాదాపుగా సో ఒకేలాగా ఆలోచించుకొని సో సేఫ్ టీంతోనే వెళ్తారు గైస్. గ్రాండ్ లీగ్స్లో ఏంటంటే రిస్కీ కాంబినేషన్స్ ఉంటాయి. సో టీమ్ 4తో వెళ్ళినా నేను విన్ అయ్యాను గ్రాండ్ లీగ్లో. మీరు ఇంకా చూడవచ్చు 26 కాంటెస్ట్ 30 రూపీస్ అయితే విన్ అయ్యాను. బట్ ర్యాంక్ అనేది 82,000 వచ్చింది. సో మంచి టీం ఇంకా ఒక 550 అలా టీం అయితే ర్యాంక్ మంచిగా వచ్చి ఉండేది. సో నిన్నటి మ్యాచ్ గురించి అయితే చెప్పేశాను గైస్. బిలో యావరేజ్ టీమ్స్ ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఇదే టీమ్స్ పెట్టుంటారు. రిపోర్ట్ అనేది ఇక్కడ 34 degrees అయితే ఉంది కాబట్టి వర్షం పడే ఛాన్సెసే లేవు గైస్. ఇక్కడ మ్యాచ్ జరిగేది అబుదాబి స్టేడియంలో కాబట్టి బ్యాటింగ్కి ఫేవర్ చేస్తుంది. బట్ లాంగ్ బౌండరీస్ ఉండటం వల్ల బౌలర్స్కి అంటే సో హిట్స్ వెళ్ళేటప్పుడు మిస్ టైం అయ్యి క్యాచ్ పట్టే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీగా ఫేసెస్కి అయితే ఛాన్స్ ఉంటుంది గైస్, ఎక్కువ వికెట్ తీసే ఛాన్సెస్. బట్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కువ 6లు ఆర్ 4స్కి బౌండరీస్కి అయితే ట్రై చేస్తూ ఉంటారు. బ్యాటింగ్ పిచ్ అనుకూలిస్తుంది కాబట్టి. ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకుంటే కేకేఆర్ అనేది 10 ఓన్ అయింది, ఎస్ఆర్హెచ్ 7 ఓన్ అయింది గైస్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 178.5 అంటే 180 దాకా వెళ్ళొచ్చు. 180 కొడితే ఇది మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇక్కడ నిన్న చెప్పాను సో బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళే దాదాపు గెలుస్తున్నారని. సో బ్యాటింగ్ వాళ్ళని తీసుకుంటే మంచిది గైస్. బట్ సిఎస్కే మేబీ గెలుస్తుంది అనుకోని సో సిక్స్ మెంబర్స్ అయితే సిఎస్కేలోని తీసుకున్నాను. సో మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే గైస్, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు తీసుకుంటే వాళ్ళలో 6 ప్లేయర్స్ని తీసేసుకోండి. అది కన్ఫామ్ దాదాపు 80% వాళ్ళే విన్ అవుతారు గైస్. 20% బౌలింగ్ టీం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది తక్కువ స్కోర్కి కట్టడి చేస్తే. సో ఇక ప్లేయింగ్ 11కి వచ్చేతలకి గైస్ కేకేఆర్ అదే టీంతో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ప్యాట్ కమిన్స్ ప్లేస్లో ఫెర్గూసన్ని తీసుకురావచ్చు. బట్ ప్యాట్ కమిన్స్ అని ఏంటంటే సో ఎక్కువ కాస్ట్ పెట్టారు కాబట్టి ఇంకో మ్యాచ్ అయితే ట్రై చేయొచ్చు. సో ఇక ఎస్ఆర్హెచ్ వచ్చేతలకి అదే టీంతో వెళ్ళదు, ఎందుకంటే మిచెల్ మార్ష్ ఇంజూరీ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మొహమ్మద్ నబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే నటరాజన్ ప్లేస్లో ఖలీల్ అహ్మద్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆర్ సందీప్ శర్మ ప్లేస్లో కూడా ఉండొచ్చు ఖలీల్ అహ్మద్. వీళ్ళిద్దరు ప్లేస్లో అయితే ఉండొచ్చు. సో ఇక్కడ కేకేఆర్ పైన రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ అయితే పై చేయి అయితే ఉంది గైస్. ఇక్కడ సునీల్ నారాయణ, ఆండ్రూ రసెల్ పైన వీళ్ళిద్దరికైతే వికెట్లు పడ్డాయి. సో స్టాట్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ టాస్ ప్రెడిక్షన్ ఏంటంటే గైస్, టాస్ గెలిచిన వాళ్ళు సో బ్యాటింగ్ తీసుకోకపోవచ్చు అని చెప్తున్నారు. సో అన్ని మ్యాచ్లు చూసాం బౌలింగే తీసుకున్నారు.
సో బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఈ మ్యాచ్లో కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే గైస్ సో ఫస్ట్ బౌలింగ్ అనేది కండిషన్స్ బాగుంటాయి గైస్ ఈ పిచ్ పైన. సో ఫేసెస్కి కొంచెం ఇనీషియల్ కండిషన్స్లో ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకని మేబీ టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ పిచ్ రిపోర్ట్ అనేది చూసాం, అబుదాబిలో జరుగుతుంది కాబట్టి 2 గేమ్సే ఇక్కడ జరిగినాయి. ఫస్ట్ చేసింగ్ గెలిచింది, తర్వాత బ్యాటింగ్ టీం కూడా గెలిచింది. సో ఇక్కడ ప్లేయర్ హెడ్ టు హెడ్ బ్యాటిల్ చూసుకోవచ్చు. సునీల్ నారాయణ అని జానీ బేస్టోని ఇంతవరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. సో డేవిడ్ వార్నర్ తీసిన తక్కువ బాల్స్లో ఎక్కువ కొట్టించాడు చూసుకోవచ్చు. 68 బాల్స్లో 124 రన్స్. అంటే కేకేఆర్ పైన ఎంత ఉందో చూసుకోవచ్చు కదా. సునీల్ నారాయణ ఫస్ట్ నుంచి కేకేఆర్కే ఉన్నాడు, అది మీకు తెలిసే ఉండదు. సో 68 బాల్స్లో 124 రన్స్ అయితే కొట్టాడు గాయస్. సో మనీష్ పాండే కూడా సునీల్ నారాయణ పైన, అంటే సునీల్ నారాయణకి మనీష్ పాండే పైన అంత పెద్ద రికార్డ్ లేదు. ఆండ్రూ రసిల్ పైన రషీద్ ఖాన్ ఉంది గాయస్. సో ఫస్ట్లో చెప్పాను రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళపైన పై చేయన్నారని. 3 వికెట్స్ తీశాడు ఆండ్రూ రసల్ని. సో భువనేశ్వర్ కుమార్, సునీల్ నారాయణ 1 వికెట్ అయితే తీశాడు. ఇక్కడ ప్లేయర్ స్టాట్స్ అయితే ఇక సో ఆపి చూసుకోవచ్చు గైస్. రషీద్ ఖాన్, శుభమ్ గిల్, ఇయన్ మార్గన్ పైన ఒక్కొక్క వికెట్ తీశారు భువనేశ్వర్ కుమార్ కూడా ప్రివ్యూలో. సో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాబబుల్ 11 ప్లేయర్ స్టాట్స్ అంటే వెదర్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్ ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంబినేషన్లోకి వెళ్దాం. ఇక్కడ క్రియేట్ టీంలోకి వెళ్ళి సో ఇక్కడ జానీ బేస్టోని చేసుకోవచ్చు, ఎందుకంటే తను కెప్టెన్గా కూడా చేసుకోవచ్చు గైస్. ప్రీవియస్ మ్యాచ్ బాగానే ఆడాడు. సో ఇక బ్యాట్స్మెన్స్లోకి వచ్చేతలకి డేవిడ్ వార్నర్ గైస్. ఇక ఎస్ఆర్హెచ్కి వచ్చేతలకి ఓపెనర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మిడిల్ ఆర్డర్ అనేది సరిగ్గా లేదు. మనీష్ పాండేని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాట్స్మెన్స్లోకి వచ్చేతలకి ఇయన్ మార్గన్, శుభమ్ గిల్ ఒక్కడే ఉన్నాడు. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకోకపోవడం బెటర్. ఆల్రౌండర్స్లోకి వచ్చేతలకి సునీల్ నారాయణని బౌలర్గానే చూడండి గైస్. సో బ్యాట్స్మెన్గా చూడగాకండి. సో బ్యాట్స్మెన్గా ఏంటంటే ఒక 20 రన్స్ అంత సో ఎక్కువ చేయగలడు, హాఫ్ సెంచరీ దాకా కూడా చేయగలడు. బట్ ఏంటంటే 20 రన్స్ లోపే అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బౌలర్గా 1-2 వికెట్లు తీసినా చాలు గైస్ మనకి. సో బౌలర్స్లో 2 వికెట్లు తీస్తేనే చాలు అనుకొని పెడతాం కదా బౌలర్ని, అలానే సునీల్ నారాయణ పెట్టుకోండి. సో ఇక్కడ మొహమ్మద్ నబీని అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ జేసన్ హోల్డర్ని తీసుకోకపోవచ్చు గైస్. సో మొహమ్మద్ నబీన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ బౌలర్లోకి వెళ్ళేసరికి రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్. సో ఇక్కడ శివం మావిని తీసుకోవచ్చు, ఆర్ ప్యాట్ కమిన్స్ని తీసుకోవచ్చు గైస్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఈసారి రాణించే ఛాన్స్ ఉంటుంది. సో పోయినసారి బ్యాటింగ్లో కూడా రాణించాడు. సో బ్యాటింగ్ అంత దాకా తీసుకువెళ్ళనివ్వరు. సో బౌలింగ్లో తీసుకుంటే తీసుకెళ్ళచ్చు, ఆర్ కుల్దీప్ యాదవ్ని కూడా తీసుకోవచ్చు గైస్ మీకు. సో ఎస్ఆర్హెచ్ పైన మంచి అంటే మంచి రికార్డ్ ఉంది కాబట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకోవచ్చు. సో ఇక ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. శుభమ్ గిల్ని తీసుకుందాం. ఇక దినేష్ కార్తీక్ త్రో డౌన్లో వచ్చేతలకి తీసుకోవచ్చు గైస్. సో ఇక్కడ పాయింట్స్ సరిపోవట్లేదు. సో పాయింట్స్ సరిపోవట్లేదు కాబట్టి కుల్దీప్ యాదవ్ని తీసేసి సో మేబీ ఇక ఛాన్స్ అయితే తక్కువ గైస్. సో ఖచ్చితంగా మీరు క్రెడిట్స్ అయితే వదులుకోవాల్సి వస్తుంది. మొహమ్మద్ రబీ బదులు విజయ్ శంకర్ని పెట్టుకోవచ్చు. సో బ్యాట్స్మెన్స్లోకి వచ్చేతలకి దినేష్ కార్తిక్. ఇక్కడ బౌలర్స్లో ఇక కుల్దీప్ యాదవ్ని అయితే తీసుకోవచ్చు. ఇక ప్రివ్యూ చూసుకోవచ్చు గైస్. 2 ఓపెనర్లు తీసుకున్నాం ఎస్ఆర్హెచ్ నుంచి ప్లస్ కలకత్తా నుంచి. 2 ఓపెనర్లనే తీసుకున్నాం. సో దినేష్ కార్తిక్ని తీసుకున్నాం 1 డౌన్, ఇటు కూడా 1 డౌన్ మనీష్ పాండేని తీసుకున్నాం. ఇక్కడ కేకేఆర్ కల్లా అయితే బ్యాటింగ్ లేదు గైస్. ఇక్కడ దినేష్ కార్తిక్ వరకే తీసుకున్నాం. ఇక దీంట్లోకి వెళ్ళి ఏంటంటే విజయ్ శంకర్ దాకా బ్యాటింగ్ రావచ్చు, ఆర్ ఇక్కడ ఆండ్రూ రసల్ని తీసుకోవచ్చు. ఇక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో ఇక్కడ రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి బ్యాటింగ్ ముందు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్కి వెళ్ళి ఏంటంటే బ్యాటింగ్ ఉంటుంది గైస్. సో మిడిల్ ఆర్డర్ పర్ఫామ్ చేయకపోవడం, వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తిన్నదాకా బ్యాటింగ్ వెళ్ళొచ్చు. ఇక్కడ కలకత్తా వెళ్ళి ఏంటంటే 3 బ్యాట్స్మెన్సే ఉన్నారు కాబట్టి ఇంకో బ్యాట్స్మెన్ తీసుకోవడం బెటర్ గైస్. సో ఈ కాంబినేషన్ అయితే చెప్తున్నాను, వేరే కాంబినేషన్స్ కూడా చెప్తాను. ఆర్ ఇక్కడ ఆండ్రూ రసల్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ విజయ్ శంకర్ని వదిలేసి సో క్రెడిట్స్ అయితే సరిపోవు గైస్ ఖచ్చితంగా. సో ఆండ్రూ రసల్ని అయితే ఖచ్చితంగా వదులుకోవాలి గైస్. క్రెడిట్స్ అయితే సరిపోవు, ఖచ్చితంగా ఆండ్రూ రసల్ని వదలాలి. ఆర్ సునీల్ నారాయణ వదిలి ఆండ్రూ రసల్ని అయితే పెట్టుకోవటం. నితీష్ రాణాని కూడా పెట్టుకోవచ్చు. తను ఏంటంటే గైస్ బ్యాటింగే చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తే సో తనని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటింగే చేయటం వల్ల అది 4th ప్లేస్లో వస్తున్నాడు కాబట్టి, అంటే 2 డౌన్లో వస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం కొట్టకపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే తీసుకోవచ్చు. ఆండ్రూ రసల్ ప్లేస్లో సునీల్ నారాయణ
ఇక్కడ బౌలింగ్కి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్. సో ఇప్పుడు కూడా పాయింట్స్ సరిపోవట్లేదు గైస్. సో సందీప్ పార్జన్ తీసుకోకపోవడమే బెటర్. సందీప్ శర్మ, సో వీళ్ళలో ఎవరినైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్రెడిట్స్ అయితే ఖచ్చితంగా సరిపోవు గైస్. సో ఇక టీం కాంబినేషన్ కూడా చూడొచ్చు మీరు. నితీష్ రాణాని తీసుకున్నాను, విజయ్ శంకర్ని వదిలేసి. ఇక్కడ కుల్దీప్ యాదవ్ కూడా పాయింట్స్ సరిపోవట్లేదు. సో ఇలా పాయింట్స్ అయితే సరిపోవట్లేదు. సో దినేష్ కార్తిక్ని వదిలేసి ఆల్రౌండర్లో ఆండ్రే రసల్ని తీసుకున్నా ఖచ్చితంగా పాయింట్స్ సరిపోవు. సో కుల్దీప్ యాదవ్ తీసుకొని ఇక్కడ విజయ్ శంకర్ని అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రివ్యూ సరిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ శుభమ్ గిల్, సునీల్ నారాయణ్, నితీష్ రాణా వస్తాడు కాబట్టి అక్కడ దాకా ఛాన్స్ ఉంటుంది. అంటే మేబీ వికెట్ పడితే ఛాన్స్ ఉంటుంది గైస్ దినేష్ కార్తిక్ది పడిన. ఇంకా కాంబినేషన్స్ అయితే ఇవే ఉన్నాయి గైస్, ఎందుకంటే క్రెడిట్స్ అయితే సరిపోవట్లేదు. సో ఆండ్రూ రసల్ని తీసేసి సునీల్ నారాయణ తీసేసి ఆండ్రూ రసల్ని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ బౌలర్ని వదిలేయాల్సి ఉంటుంది కుల్దీప్ యాదవ్. సో భువనేశ్వర్ కుమార్ని వదిలేసి కుల్దీప్ యాదవ్. సో ఇక్కడ ఖలీల్ అహ్మద్ని పెట్టుకొని ఆండ్రూ రసల్ని పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ కల్లీ బ్యాటింగ్ అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు గైస్. సో వీళ్ళిద్దరే కొడతారు. ఆర్ వికెట్ పడితే మనీష్ పాండ్యా. ఇక మ్యాక్సిమం వెళ్ళదు. సో మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురునే సెలెక్ట్ చేసుకోండి. మహా అయితే చెప్పాను కదా, ఇక్కడ విజయ్ శంకర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ మహమ్మద్ నబీ. పాయింట్స్ సరిపోవచ్చు గైస్ ఇక్కడ సో ఈ మ్యాచ్లో క్రెడిట్స్ అయితే ఖచ్చితంగా సరిపోవు గైస్. ఇంతకుముందు ఏం జరిగిందో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో ఖచ్చితంగా 2 ప్లేయర్స్ని ఖచ్చితంగా వదిలేయాల్సి ఉంటుంది గైస్, బిగ్ ప్లేయర్స్ని. ఈ మ్యాచ్లో కూడా సేమ్ అంతే. సో బిగ్ ప్లేయర్స్ని వదిలేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం టీమ్ కాంబినేషన్స్ అయితే చెప్తున్నాను గైస్. క్రెడిట్స్ని సరిపోతా మీరు తీసుకోవాలంటే ఆండ్రూ రసల్ ఏంటంటే గైస్ బిగ్ హిట్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. వికెట్ కూడా తీయవచ్చు గైస్, తను బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి. ఒక వికెట్ తీసి మ్యాక్సిమం 20 రన్స్ చేసినా చాలు, ఎందుకంటే తను చివరిలో వస్తాడు. సో చివరిలో ఎందుకంటే తక్కువ బాల్స్ ఉన్నప్పుడు తను వస్తే కనుక బిగ్ హిట్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ సో ఆండ్రూ రసల్ని తీసి సునీల్ నారాయణ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొహమ్మద్. సో ఇక్కడ బ్యాటింగ్ ఇష్యూ చూసుకోగానే గైస్ ఇక్కడ బ్యాట్స్మెన్స్లోకి వచ్చేతలకి ఇయన్ మోర్గాన్. సో ఇయన్ మోర్గాన్ తీసేసి వికెట్ కీపర్లో దినేష్ కార్తిక్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ కూడా కుదిరిద్ది గైస్. సో నితీష్ రాణా బౌలింగ్ వేస్తే బెటర్ గైస్, ఈ టీం బెటర్ అనుకుంటున్నాను. ఇలానే కాంబినేషన్స్ ఉంటాయి గైస్. ఇక మ్యాక్సిమం కాంబినేషన్కి వెళ్ళాలి అంటే సో బౌలర్స్లోనే తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక క్రెడిట్స్ అనేవి తగ్గించుకొని బ్యాట్స్మెన్స్లో మంచి బ్యాట్స్మెన్ తీసుకోవటమే గైస్. ఏంటంటే ఇక్కడ ఆండ్రూ రసల్ని తీసుకోవటం కానీ. సో ఇంకా చాలా కాంబినేషన్స్ అయితే ట్రై చేయాలంటే ఇక బౌలర్స్ను వదులుకోవటమే గైస్. ఇక్కడ రషీద్ ఖాన్ అయినా వదులుకోవాల్సి ఉంటుంది. సో ఏం లేదు గైస్, ఇక ఒకటే చెప్తున్నాను. ఎస్ఆర్హెచ్ కల్లి ఏంటంటే 3 ప్లేయర్స్, జానీ బెయిర్స్టో, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే. బ్యాటింగ్లో వీళ్ళనే గైస్, ఇంకా తీసుకో అక్కర్లేదు. కేకేఆర్కి ఏంటంటే ఫస్ట్లో ఎవరు రాణిస్తారో చెప్పలేం. దినేష్ కార్తిక్ 1 డౌన్ దిగితే దినేష్ కార్తిక్ని తీసుకోండి. సో ఎందుకంటే తను పోయిన మ్యాచ్లో కూడా చూసాను 30 రన్స్. సో స్లోగా ఆడినా 40 రన్స్ దాకా చేస్తాడు, 50 రన్స్ దాకా చేస్తాడు కాబట్టి తనని తీసుకోండి. ప్లస్ వికెట్ కీపింగ్లో కూడా క్యాచెస్ ఆర్ స్టంప్ అవుట్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తీసుకోండి. సో శుభమ్ గిల్ ఆర్ సునీల్ నారాయణ్. సో క్రెడిట్స్ అనేది శుభమ్ గిల్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి శుభమ్ గిల్ని అయితే తీసుకోండి. సో నితీష్ రాణా ప్లేస్లో ఏంటంటే ఆండ్రూ రసల్ ఆర్ సునీల్ నారాయణ తీసుకోండి. ఇక్కడ రషీద్ ఖాన్ వదిలేసి ఇంకో ప్లేయర్ని తీసుకుంటే క్రెడిట్స్ అనేవి సరిపోతాయి. నితీష్ రాణా ప్లేస్లో ఆండ్రూ రసల్ని కానీ ఆర్ మీరు సునీల్ నారాయణ కానీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం గైస్. సో రషీద్ ఖాన్ని వదిలేసాం, రషీద్ ఖాన్ తీసేసాం. సో నితీష్ రాణాని తీసేసి ఆండ్రూ రసల్, మొహమ్మద్ రఫీ. సో ప్రివ్యూ ఇలా కూడా చూసుకోవచ్చు. సో మొహమ్మద్ రఫీ ఏంటంటే స్పిన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి తీసుకోండి. మొహమ్మద్ రఫీ ఆర్ రషీద్ ఖాన్ని తీసుకోండి గైస్, ఎందుకంటే స్పిన్లో ఖచ్చితంగా వికెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళిద్దరిని తీసుకోండి. ఆర్ బ్యాటింగ్లో కూడా ఇంకా తిరుగుండదు గైస్ ఎస్ఆర్హెచ్ కల్లి. సో విజయ్ శంకర్ ఆర్ మొహమ్మద్ రఫీ ఇద్దరిలో ఎవరో ఒకరు వీళ్ళలో వికెట్స్ పడితే ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ 3 అంటే 1 డౌన్ ఓపెనర్స్లో వికెట్స్ పడితే వీళ్ళిద్దరికి కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చెప్పాను కదా, సునీల్ నారాయణ్ ఆర్ ఆండ్రూ రసెల్, నితీష్ రాణా ఈ ప్లేస్లో ఎవరిని తీసుకోవాలనేది మీ డెసిషన్ గైస్. సో సునీల్ నారాయణ తీసుకోవచ్చు, నితీష్ రాణా ఆర్ సునీల్ నారాయణ్ ఆర్ ఆండ్రూ రసెల్. సో 3 ప్లేయర్స్ని తీసుకోవచ్చు. సో నేనైతే ఆండ్రూ రసెల్కే వెళ్తున్నాను, ఎందుకంటే తను వికెట్స్ తీసే ఛాన్స్ ఉంటుంది, వస్తే బ్యాటింగ్కి ఛాన్స్ ఉంటుంది ఆర్ ఉండదు గైస్. సునీల్ నారాయణ ఏంటంటే వికెట్ తీస్తాడు బట్ బ్యాటింగ్లో 10 రన్స్ కంటే ఎక్కువ చేయలేడు.
సో కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ బ్యాట్స్మెన్స్లోనే కెప్టెన్ తీసుకోండి గైస్. సో జానీ బేస్టో. బౌలర్స్లోకి వచ్చే తలకు ఆర్ మొహమ్మద్ నబీని తీసుకోవచ్చు వైస్ కెప్టెన్, ఆర్ ఆండ్రే రసల్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సో ఒకటే గైస్, పోయిన మ్యాచ్లో పర్ఫామ్ చేయకపోయినా సో బిగ్ హిట్స్ కొట్టే అబిలిటీ ఉంది తనకి. సో ఇక్కడ మీరు వైస్ కెప్టెన్స్లో కూడా చూసుకోవచ్చు. 12% అయితే సెలెక్ట్ చేశారు. సో డేవిడ్ వార్నర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, వాళ్ళిద్దరే కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో సేవ్ టీమ్ అయితే మీకు కాంబినేషన్స్ చూపించాను గైస్, ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి అని చెప్తున్నాను. సో మీ దాన్ని బట్టి ఉంటుంది. సో ఖలీల్ ఖచ్చితంగా ప్లేయర్ని తీసేసుకోవాల్సి ఉంటుంది, పెద్ద ప్లేయర్ని. అందుకనే భువనేశ్వర్ కుమార్ని తీసేసాను. సో విజయ్ శంకర్ ప్లేస్లో ఇంకో ప్లేయర్ని పెట్టుకోవచ్చు నేను. సో నితీష్ రాణాని పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే సో ఇక్కడ విజయ్ శంకర్ ప్లేస్లో నితీష్ రాణాని పెట్టుకోవచ్చు గైస్. అయితే బ్యాటింగ్ వస్తుంది. సో విజయ్ శంకర్కి బ్యాటింగ్ రాకపోయినా బౌలింగ్లో వికెట్ దిగిపోతే విజయ్ శంకర్ సో పక్కన పెట్టడమే మంచిది అంటున్నాను గైస్. సో ఆ టీమ్ కాంబినేషన్స్ ఇంకా మీకు చూసుకోవటమే చెప్పాను. సో మ్యాక్సిమం టీమ్ కాంబినేషన్స్ కవర్ చేసి మీకు చెప్పాను. సో ప్రతి ప్లేయర్ని సో తీసేసుకొని సెలెక్ట్ చేసుకొని ఒకసారి చూడండి. సో అందరు మంచి ప్లేయర్లే. సో ఏ రోజు వాళ్ళు ఆడతారో చెప్పలేం. సో ఆడిన వాళ్ళే మంచి వాళ్ళలా కనిపిస్తారు. సో మంచి ఫామ్లో ఉన్న వాళ్ళగా కనిపిస్తారు. బట్ ఏ రోజు ఎవరు ఆడతారో చెప్పలేం గాయ్. సో నిన్నట్లాగా ఒకవేళ టీమ్స్ వచ్చినాయి అంటే టీమ్స్ పాయింట్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఓడిపోతారు గైస్ ఈరోజు. నిన్నంటే సేమ్ అందరు అటు వాళ్ళు కూడా అందరు వాళ్ళనే పెడతారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు అలా కాదు. సో ప్రతి ఓడు వేరే ప్లేయర్స్ని అయితే పెట్టుకోవచ్చు. సో అంత ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, క్రెడిట్స్ వదిలేసి. సో స్మాల్ బౌలర్స్ ఆర్ స్మాల్ ఆల్రౌండర్స్ ఇలా పెట్టుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా నిన్నటిలాగా టీమ్స్ పెట్టుకుంటే ఈరోజు ఓడిపోతారు. సో రిస్క్ తీసుకోండి, బిగ్ టీమ్స్ పెట్టుకోండి, మంచి ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కాంబినేషన్స్ చెప్పాను కాబట్టి. సో మ్యాక్సిమం మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు చెప్తే నేను రెక్టిఫై చేసుకోవడానికి చేస్తాను. ఇక్కడ మీరు గుడ్ విషయం చెప్పగాకండి గైస్. గుడ్ విషయం చెప్పినా చెప్పకపోయినా ఏం కాదు. సో దాంట్లో పోయేది ఏమి ఉండదు. సో బ్యాడ్ విషయం చెప్తే, సో ఈ వీడియోలో ఏం నచ్చలేదో చెప్తే సో నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీరు అది చెప్పండి. సో మీరు గుడ్ విషయం చెప్పినా చెప్పకపోయినా ఏం కాదు గైస్. బ్యాడ్ విషయం సో అంటే బ్యాడ్ కామెంట్ అంటే బూతులు కాదు గైస్. సో బ్యాడ్ కామెంట్ కాకుండా సో ఈ వీడియోలో ఏం నచ్చలేదు, సో ఇలా చెప్పారు అని చెప్పండి, నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.